నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు డీసీపీ హరికృష్ణ. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులకు తగు సూచనలు, సలహాలు కూడా జారీ చేశారు. స్టేషన్ సిబ్బంది విధుల్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, నేరాలను అరికట్టే విధంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని, పోలీసు సిబ్బంది మరియు అధికారుల యొక్క పనితీరు సంతృప్తికరంగా ఉంది అని ఆయన అన్నారు. అదేవిధంగా యువత హెల్మెట్ ధరించాలని కూడా సూచించారు. ఈ బీట్ ద్వారా అనుక్షణం పోలీస్ సిబ్బంది మానిటర్ చేయడానికి అవకాశం అధికంగా ఉందని, నూతన సాంకేతికంగా వచ్చిన ఈ బీట్ ద్వారా దొంగతనాలు అరికట్టే విధంగా చర్యలు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో దొంగతనాలు, గాంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు వ్యవస్థ ప్రణాళిక సిద్ధం చేసిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తుంది. ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్ట్రెంత్ డీటెయిల్స్, తర్వాత పోలీస్ స్టేషన్ హైవేలో ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ నేషనల్ హైవే 65 అండ్ 30 కిలోమీటర్స్ తిరువూరు రోడ్డు, ఆ ఎంటైర్ హైవేని ఆనుకుని ఈ గ్రామాలన్నీ కూడా ఈ పోలీస్ స్టేషన్లో కవర్ అవుతుంది. 12 మెయిన్ గ్రామాలు హ్యామ్లెట్స్తో కలిపి అదంతా కూడా హైవే కవర్ అవుతుంది. ఎంటైర్ పోలీస్ స్టేషన్ ఏరియా రోడ్ల మీద ఆనుకున్న గ్రామాలతో ఉంది. ఇక్కడ ఇలాంటి సందర్భంలో రోడ్ యాక్సిడెంట్లు నిరోధించాలి. అట్ ది సేమ్ టైం క్రైమ్ ప్రివెన్షన్, హైవేకి యాక్సెసిబుల్ కాబట్టి ఇవన్నీ ఛాలెంజెస్ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం స్ట్రెంత్ కూడా కొంచెం చూశాను. దీనికి ఏదైనా అవసరమైతే స్ట్రెంత్ పెంచడం కోసం దాని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఆఫీసర్లు, సిబ్బంది సంతృప్తికరంగా పనిచేస్తున్నారు. నేను కూడా గత 4-3 నెలల నుంచి కూడా రివ్యూ గట్టిగా చేయడం జరిగింది. అందరూ నేరాలు నిరోధించే దశగా కొంచెం మరింత ఇంకా పటిష్టంగా పనిచేస్తున్న అవసరం కూడా ఉంది. మా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు కొత్త వినూత్నమైన పద్ధతులు, వినూత్నమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలని ఎలా కనిపెట్టాలనే దాంట్లో చాలా సంయుక్తం అవుతున్నారు. వారి స్కీమ్ ప్రకారం ఏంటంటే, మనకి సీరియస్గా ఉన్నటువంటి, అంటే సమాజానికి కొంచెం ఎక్కువ ఛాలెంజెస్ పోజ్ అవుతున్న కేసులు ఏమేమి ఉన్నాయంటే, అది సైబర్ నేరాలు, తర్వాత గాంజా స్మోక్, లేకపోతే గాంజా NDPS కేసెస్, అండ్ మూడోది ఏంటంటే ఉమెన్ సేఫ్టీ. ఈ 3 అంశాల మీద కొంచెం బాగా అవేర్నెస్ తెద్దామన్న ఉద్దేశంతో ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని ఆ విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, మన గౌరవ డీజీపీ గారు, వీళ్ళందరూ కూడా 100 days యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ యాంటీ నార్కోటిక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనిలో భాగంగా మనం అందరూ కూడా మా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది, సంయుక్తం అవుతున్నాం. మేము కూడా చాలా గట్టిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడంతో పాటు పాత కేసులన్నీ రివ్యూ చేయడం, అందులో ఎవరెవరు మూలాలు, ఎక్కడున్నారు, ఆ నెట్వర్క్ ఏంటి, సోర్స్ ఎక్కడికి అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ, ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏం జరుగుతుంది యాక్టివిటీ, ఈ నెట్వర్క్ సిస్టమ్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ మా సిపి గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా టీమ్స్ నార్కోటిక్ ఒక సెల్ కూడా ఏర్పాటు చేశారు. సార్ కూడా జోన్ల వైజ్ కూడా నార్కోటిక్ జోన్స్ కూడా ఫార్మ్ అయినాయి, గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మంచి రిజల్ట్స్ కూడా మీరు మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు. సో ప్రజలకి ఈ రూపంలో మనం చెప్పేది ఏంటంటే, అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్లో కానీ, లేకపోతే నార్కోటిక్స్, గాంజా నిషేధం ఇట్లాంటి విషయాల్లో కానీ, రెండోది మనకి ఉమెన్ సేఫ్టీ విషయంలో కానీ, మైనర్ గర్ల్స్, బాలికలు ఇటీవల కాలంలో మాకు కంప్లైంట్స్ వచ్చినప్పుడు మేము ఇమీడియట్గా అప్రమత్తమై గంటల వ్యవధిలో మనం పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఆ పేరెంట్స్ సంతోషం చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా గట్టిగా పనిచేయాలనేటువంటి ఉత్సాహం కోసం. సో కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మీకి మాతో పాటు సహకరించి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇకపోతే ఈ పహారా అనే సిస్టమ్ అనేది మన బీట్ సిస్టమే ఓల్డ్. అది పుస్తకాలు తీసుకొని బీట్లకు వెళ్ళి రావడం, కానిస్టేబుల్స్ జరిగేది. బీట్ బుక్ ఒకటి ఉంటుంది, బీట్ పాయింట్లు ఉంటాయి, అక్కడ పోయి సంతకాలు పెట్టి బీట్ డ్యూటీ చేసి వచ్చేవారు, అది మాన్యువల్. అయితే ఇటీవల కాలంలో వినూత్నమైన పద్ధతులు సిపి గారు అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత దీన్ని ఈ పహారాగా మార్చారు. పహారా మీన్స్ బీట్. ఈ అంటే ఎలక్ట్రానిక్ బీట్, అంటే ఆయనకు మొబైల్ ఉంటుంది, బీట్ కాన్సెప్ట్స్, ఎక్కడికెక్కడ పోవాలి, ఏ టైంలో ఉండాలి, అక్కడ ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని రికార్డే ఉంటాయి. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో మానిటరింగ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐల దగ్గర నుంచి, అసలు సెక్షన్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, ఏసీ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, వారి దగ్గర నుంచి, ఎస్ఐ గారి దగ్గర నుంచి, సిఏ గారు, ఏసీపీ గారు, నేను, అలాగే నా పైన ఉన్నటువంటి సిపి గారు, వీరందరూ కూడా ఏ పోలీస్ స్టేషన్ ఎనీ టైం డాష్ బోర్డ్లో చూస్తారు, ఏ పోలీస్ స్టేషన్లో ఏ బీట్ ఎక్కడ ఉన్నారు.
ఇప్పుడు సడన్గా అర్ధరాత్రి ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది, లేసాము 2-3 గంటల టైంలో. ఎలా లేసాను కదా చూద్దాం అసలు ఈ బీట్స్ ఎక్కడ ఉన్నారు అంటే దర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సూపర్వైజర్. ఇదంతా ఫెసిలిటీ ఉంది, డాష్ బోర్డ్లో కనిపిస్తుంది ఈ బీట్ ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ పాయింట్లో ఉన్నాడా లేదు, టైంకి రీచ్ అవుతున్నాడా, లేకపోతే అక్కడ కరెక్ట్గా చేయాల్సిన పని చేస్తున్నాడా లేదు. మీకు అతను చేసే పని కూడా మనము సమర్థవంతంగా సూపర్వైజ్ చేసే అవకాశం, సమర్థవంతంగా అక్కడ ఉన్నాడా లేదు, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చేరాడా లేదు. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బీట్ పాయింట్లు అవి, అక్కడికి చేరాడా లేదా, గతంలో అక్కడ చరిత్ర ఏంటి, గతంలో ఏమేమి, అక్కడ ఏదైనా హాస్టల్స్ ఉన్నాయా, లేకపోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లైక్ దట్, అలాగే అక్కడ ఏదైనా కొంచెం బ్యాడ్ చరిత్ర గతంలో ఏదైనా ఉందా, అంటే అసెంబ్లింగ్ అవ్వటం, ఆటో వాళ్ళు లేకపోతే బైక్లు తాగి ఊరిని నైట్ పని పాట లేకుండా చేరి, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో జనసమ్మద్దమైన ప్రదేశాలు అసలు లైటింగే లేదా, ఆ లైటింగ్ లేని ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ మనము సూపర్వైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అది సమర్థవంతమైనటువంటి మనము అడ్మినిస్ట్రేషన్కి అది పనికొస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ పహారా, ఈవినింగ్ పహారా కూడా ఉంది. ఈ పహారా అంటే కేవలం నైట్ బీట్సే కాదండి, ఈవినింగ్ టైంలో కూడా ఎక్కడెక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ లొకేషన్స్కి ఉన్న కానిస్టేబుల్ అవైలబిలిటీని బట్టి పంపించి మనం ఈ పహారా చేసుకోవాలి. డే పహారా కూడా, డే పహారా